ఫస్ట్ టైం ట్రై చేసిన నేను స్వీట్ పొటాటోతో ఈ పరోటా చేసిన మస్తుంది టేస్ట్ అయితే. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్. ఎప్పుడు స్వీట్ పొటాటోని బాయిల్ చేసుకొని తినడం కంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది. ఫస్ట్ అవన్నీ బాయిల్ చేసుకున్న తర్వాత మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. ఒక బౌల్లో స్మాష్ చేసుకున్నాక ఒక కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. దీని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్న ఫ్లేవర్ తగలడం కోసం. అండ్ దాంతోపాటు మనం దీంట్లోకి ఉప్పు, కారం, గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ కూడా మీకు నచ్చినంతలో వేసుకోవచ్చు. ఇవన్నీ నచ్చిన క్వాంటిటీలో వేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో మిక్స్ చేస్తుంటే అస్సలు అవ్వట్లేదు అని చెప్పి హ్యాండ్తోనే మంచిగా మిక్స్ చేస్తున్నా. హ్యాండ్తో అయితే ప్రతిదీ అన్నీ మంచిగా అంటుకుంటాయి కదా, ఉప్పు కారం అవన్నీ కూడా మంచిగా గడ్డలకి పట్టి టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత నేను ఇంకా చపాతీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. డవ్ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా. దీన్ని ఫస్ట్ పిండితో చేసిన, పిండితో అస్సలు అవ్వలేదు. తర్వాత ఆయిల్తో చేస్తేనే మంచిగా వచ్చింది. మనం ఫస్ట్ చపాతీ చిన్నగా చేసుకున్నాక ఇది మిక్చర్ ఉంటుంది కదా, అది లోపల పెట్టి సేమ్ మనం పరోటా చేసుకున్నట్టు లేదా మనం భక్షాలు చేసుకుంటాం కదా దానిలాగా చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. లాస్ట్లో ఆయిల్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా టేస్టీ స్వీట్ పొటాటో పరోటా అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే తినేస్తున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా, పిల్లల లంచ్ బాక్స్లో అయినా, లేదంటే స్నాక్స్కి అయినా బాగుంటుంది. చల్లగా ఉన్నప్పుడు వెదర్ ఇలా వేడివేడిగా తింటే ఎంత బాగుంటుంది కదా.